IBN టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం IBN నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు. వెన్నుపోటుదారుడు, మోసకారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి విమర్శనాస్త్రాలు. ఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బి ఫారాలు అందజేసి ఆశీర్వదించిన మంత్రి పెద్దిరెడ్డి. రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి. దక్షిణాది రాష్ట్రాల కాపు, బలిజ, తెలగ కన్వీనర్ దాసరి రాము పిలుపు. కుట్రపూరిత రాజకీయం, మోసం చేయడం, నోటికొచ్చిన వాగ్దానాలు, అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు అయితే, ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి, వైఎస్ఆర్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడచి, సమైక్యాంధ్ర పేరుతో చెప్పులు మెడలో వేసుకుని 2014లో ఎన్నికలకు వస్తే, ప్రజలు చీదరించిన వ్యక్తి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రమాదకారి, నమ్మకద్రోహి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తుండటం మరో హైడ్రామా అని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శనాస్త్రాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం, మదనపల్లె మండలాలతో పాటు పట్టణంలోని పురవీధులలో వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మనోజరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలతో కలిసి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోడ్ షో నిర్వహించారు. అనంతరం మదనపల్లి పట్టణం మిషన్ కాంపౌండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి చేరుకున్నారు. ఈ సమావేశానికి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పలమనేరు వెంకటేగౌడ్, కుప్పం భరత్, పూతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్, మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్లకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా బీఫారాలు అందజేసి ఆశీర్వదించారు. సమావేశానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, అంతకు మునుపు ఎమ్మెల్యేగా ఉన్న షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా మదనపల్లె నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పనులు చేపట్టాడో, ఏ విధంగా సేవలు అందించారో ప్రజలు నిలదీయాలని కోరారు. ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ లను వ్యతిరేకించి బీజేపీకి ఓటు వేయాలని బహిరంగంగా ప్రజలు, ఓటర్లకు ప్రచారం చేయగలవా? సవాల్ చేశారు. గతంలో ఎన్నో పర్యాయాలు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి, ఈ ఏడాది మే నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మదనపల్లె వైసీపీ అభ్యర్థిగా ప్రభుత్వ ఇంజనీర్గా పనిచేస్తూ ప్రజాసేవ కోసం రాజీనామా చేసిన పోటీ చేస్తున్న నిసార్ అహ్మద్, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ముచ్చటగా మూడవసారి పోటీ చేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డిలను మీ అందరి ఆశీస్సులు అందించి, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చెప్పిన హామీలు, ఇచ్చిన వాగ్దానాలు పూర్తిస్థాయిలో అమలు చేసిన వ్యక్తి సీఎం జగనన్న ప్రజలపై నమ్మకం పెట్టుకున్నారని అన్నారు. మంచి చేసి ఉంటే ఓటు వేయాలని సీఎం జగన్ అడగటం న్యాయంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి మంత్రివర్గంతో చర్చిస్తూ మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా ఆరాధిస్తూ పూర్తిస్థాయిలో అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్, కుప్పం ఎమ్మెల్సీ భరత్, ఏపీ ఎన్డీసీ చైర్మన్ గుండ్లూరు షమీం అస్లాం అధిక సంఖ్యలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మంత్రి చేతుల మీదుగా
దేశంలోనే ఒక 30 సంవత్సరాల చరిత్ర ఉన్న భూస్వామి వద్దన్నారని చిత్తగా వాడించిన 13వ శాసనసభ్యుడు తిరిగి అసెంబ్లీకి పోతున్నా వెంకటయ్య గౌడ్ కూడా మన అన్న రామచంద్ర చేతుల మీదుగా దీపాన్నిస్తున్నాం. ఒకసారి తప్పకుండా ఆహ్వానించబోతున్నాం. అదేవిధంగా చంద్రబాబుని ఇంటికి పంపించడానికి ఆ భారత నేను శాసనసభ్యుడిగా భారత దీపాన్ని ఇస్తున్నారన్న ఆశీర్వాదంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జై జగన్, జై జగన్, సీతమా 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 సీతమా. రేపు నెల 13వ తేదీ పార్లమెంటుకు శాసనసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఒక మంచి మైనార్టీ సోదరుడు, వారి తండ్రి గారికి కూడా చాలా మంచి పేరున్నది. మరి నిసార్ అహ్మద్ను ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాం. గతంలో ఎన్నో పర్యాయాలు ఆయన ప్రయత్నం చేసి కుదరలేదు. మరి ఈసారి ఆయనకు అదృష్టం వరించింది. మీరందరూ కూడా వారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా పార్లమెంటుకు 3వసారి మిథున్ రెడ్డి నిలుస్తా ఉన్నాడు. మిథున్ రెడ్డిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేసి ఈరోజు మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నాడు. నేను మంచి చేస్తుంటే మీరందరూ కూడా నాకు సహకరించండి, మంచి చేయండి అని అడుగుతా ఉన్నాడంటే వారి ధైర్యం మీరే అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచినే ఎన్నికల హామీలు నెరవేర్చేదానికి కంకణం కట్టుకొని శాసన మండలి సమావేశంలో, మంత్రిమండలి సమావేశంలో అందరినీ కూడా, మంత్రులందరినీ కూడా ఒక భగవద్గీతగా, పురాణంగా, బైబిల్గా భావించాలా మన మేనిఫెస్టోను అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం అందరూ కూడా, మీ మంత్రులందరూ కూడా సెక్రటేరియట్ లో మీ టేబుల్ మీద పెట్టుకొని రోజువారీ మనం ఏం చేస్తాం ఏం చేయలేదని ఆలోచన చేయాలి 5 సంవత్సరాలు అని కూడా మొదటి సమావేశంలోనే చెప్పాడు. ఆ విధంగానే అన్ని కూడా చేశాడు. కరోనాతో 2 సంవత్సరాలు ఇబ్బంది పడినా కూడా అన్ని కూడా అమలు చేశాడు. అమలు చేసిన తర్వాత ఈరోజు నన్ను ఆశీర్వదించండి అని మీ ముందుకు వస్తా ఉన్నాడు. వారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ శాసనసభ్యుడిగా నిసార్ అహ్మద్ గెలవాలా, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు కావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా మిథున్ రెడ్డి గారు ఎంపీగా గెలవాలా. మీరిద్దరూ గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. మరి 2014 ఎన్నికల్లో మీకంతా కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు. 3 పేజీల మేనిఫెస్టో ఏదైనా అమలు చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. ఏది కూడా అమలు చేయకుండా ఈరోజు మళ్ళా సూపర్ 6 అని చెప్పి అదేదో దేశాన్ని రక్షించే మాదిరి సూపర్ 6 అని పేరు పెట్టుకొని 6 హామీలు ఇస్తా ఉన్నాడు. గతంలో మీ ఇంట్లో ఆ రోజు మహిళా సంఘాలు రుణాల మాఫీ అన్నాడు, రైతు రుణాల మాఫీ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, మహాలక్ష్మి పథకం అని చెప్పి ఒకటి పెట్టి 35,000 ఆడబిడ్డ పుడతానే ఆమె పేరుతో డిపాజిట్ చేస్తాను. ఇవేదైనా అమలైనా అని అడుగుతా ఉన్నాను. ఏది కూడా చేయకుండా ఈరోజు తిరిగి ఎన్నికలకు వచ్చి 6 హామీలు అని చెప్పి ఇస్తా ఉన్నాడు. సూపర్ 6 అని చెప్తా ఉన్నాడు. ఇతను నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు, మోసం చేయాలనుకుంటాడు, కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటాడు.
మళ్ళీ ఇలాంటి పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా జగన్ గారితో పోటీ పడి సూపర్ 6 అని చెప్పి చెప్తా ఉన్నాడంటే ఇవి అమలు చేస్తాడా అమలు చేయడా అని మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. ప్రజలు ఇబ్బంది పడినారు. మహిళా సంఘాలు అకౌంట్లు అయితే నిర్వీర్యమైపోయాయి. మరి ఆ రోజు మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 24 దాకా మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీరు బేరీజ్ చేసుకోండి అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే మనమే ప్రథమ స్థానంలో ఉన్నామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆసరా పేరుతో ఆయన 4 విడతల్లో 25,570 కోట్లు 4 విడతల్లో ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు చెప్పినప్పుడైతే కేవలం 14,205 కోట్లు మాత్రమే. ఆ 14,205 కోట్లు ఈరోజు 25,570 కోట్లు అయింది. అయినా కూడా 4 విడతల్లో మాఫీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మహిళా సంఘాలకంతా గౌరవం తెచ్చిపెట్టాడు. ఈరోజు బ్యాంక్ మేనేజర్లు పిలుస్తానే మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ అకౌంట్లలో డబ్బులు ఉండేదే కాకుండా ఈరోజు మీరు చిన్నపాటి వ్యాపారాలు చిన్నపాటి వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలని మహిళా సంఘాలు సభ్యులందరికీ అయిపోతే 1 గంట లోపలే 2 లక్షలు 3 లక్షలు తెచ్చిచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి ఆ విధంగా అన్ని రకాల కూడా మహిళా సంఘాలకు కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో పెట్టారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. మన ఊర్లోనే పరిపాలన చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా మీరు గమనించండి. మీకు మనం పనిముట్లు కానీ పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ అన్ని కూడా సబ్సిడీ కింద ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తా ఉంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం ఆ 3,000 కోట్ల నుంచి ధరల స్థిరీకరణ నిధికి ఇస్తారు. మరి ఈ విధంగా అన్ని రకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం మహిళల కోసం చేసేదే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం అని, బాబు వస్తే జాబ్ వస్తుందని గోళ్ళ మీద అంతా రాశారు. అందరూ కూడా యువకులంతా కూడా కేరింతలు కొట్టే ఆ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఉన్న 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియమించారో వాళ్ళందరినీ కూడా 3 నెలల లోపలే తొలగించారు. మరి మన ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,35,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈరోజు హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొస్తా ఉంటే 17 మెడికల్ కాలేజీలు 53,000 మంది డాక్టర్లు నర్సులు పారామెడికల్ స్టాఫ్ను నియమించారు. ఈ విధంగా అన్ని శాఖల్లో కూడా మనకు ఉన్న 4 లక్షల ఉద్యోగాలు మనకుంటే అదనంగా ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇస్తా ఉన్నాను. అన్ని వర్గాలకు న్యాయం చేశాడు. న్యాయం చేసేది కూడా ఏదో మావారు అని ఎప్పుడు అనుకోలేదు. కులము మతము ప్రాంతం ఏది కూడా చూడకుండా మీరు ఏ పార్టీకి ఓట్లేశారనే చూడకుండా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ సమన్యాయం చేశాడు. ఇచ్చినవన్నీ కూడా అర్హులైన పేదలందరికీ ఇచ్చాడు. ఎవరైనా మిగిలిపోతే మళ్ళా సంవత్సరంలో 2 సార్లు జనవరి జూలై నెలల్లో మళ్ళా సర్వే చేసి మళ్ళా మీకు మంజూరు చేస్తా ఉన్నాం. మరి గతంలో మీరు చూశారు జన్మభూమి కమిటీ సభలో పవన్ కళ్యాణ్ వారికి తోడు ఇంకొక ఆమె వచ్చింది, ఒక చిన్నపాటి రాక్షసి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు. ఆమె ఏం చెప్పింది 15 రోజుల ముందు, మేము వస్తే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్ మైనారిటీలకు తీసేస్తాము నిర్ద్వందంగా పలికింది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి బీజేపీకి సంబంధించిన హోంమంత్రి అమిత్ షా గారు తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి పెట్టిన 4% రిజర్వేషన్ తీసేస్తాము అధికారంలోకి వస్తానని అని చెప్పాడు. మరి ఈరోజు మీ పిల్లలు చాలా మంది డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం
మన రాజశేఖర రెడ్డి గారు కల్పించిన అవకాశమే అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ వారు కంకణం కట్టుకొని మైనారిటీలకు వ్యతిరేకంగా వీళ్ళకు లబ్ధి చేకూరకూడదు, వీళ్ళ పేదరికంలోనే ఉండిపోవాలా అనే ఆలోచనతో ఈ 4% రిజర్వేషన్ తీస్తా ఉన్నారంటే మీరు ఆలోచన చేయాలని మీకు ఓట్లకు కూడా ఉన్నారు బీజేపీ వాళ్ళని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంచేత ఇక్కడ పిలిచే బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అతి దుర్మార్గుడు. అతని వల్లే ఈ రాష్ట్రం 2 ముక్కలైపోయింది. అతని వల్లే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అతన్ని ముఖ్యమంత్రిని చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ రూపాలు లేకుండా పోయింది. అతను నేను మళ్ళా తెస్తానని సమైక్యవాది పార్టీ పెట్టి ఏదో రాష్ట్రం విడిపోనట్లు విడిపోయిన తర్వాత చెప్పులు మెడలో వేసుకొని ఎన్నికలకు ముందు పోయాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు. మరి ఇంత నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు, మరి మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. మరి బాగా ఆలోచించి ఒక్క ఓటు కూడా వేస్తే అతి ప్రమాదం. అతనితో బీజేపీ కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రమాదకారి ఈ కిరణ్ కుమార్ రెడ్డి. మీరందరూ కూడా పూర్తిగా బాగా పనిచేసి డిపాజిట్ రాకుండా చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో పోటీ చేశాడు, అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తా ఉన్నాడు. అతను ఏ విధంగా ఈ నియోజకవర్గానికి సేవలు అందించాడు మీరందరూ బాగా ఆలోచించుకోండి. ఈరోజు నిసార్ అహ్మద్ రాకముందే ఇక్కడ మేము పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు ప్రతి గ్రామంలో కూడా తాగునీళ్ళకి ఇబ్బందిగా లేకుండా చేస్తా ఉన్నాం. మొన్నటిదాకా అందరి నీవా కాలువ పారించాం. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో మనకు బాగా ప్రాజెక్టు కానీ లేదా మిగతా నీటి సౌకర్యాలు ఎక్కడ అవసరమో అక్కడంతా కూడా చేస్తాం. ఇప్పటికే రామ సముద్రానికి కానీ చౌడేపల్లికి కానీ టెండర్లు కూడా అయిపోయాయి. ఆ పనులు మొదలు పెడతారు ఎన్నికల తర్వాత, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తాం. మన పెద్దిరెడ్డి రామరెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మన మదనపల్లికి 5 సంవత్సరాలుగా రూలింగ్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు, తిరుపతి బెంగళూరు మదనపల్లి తిరుపతి 4 లేన్ రోడ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ హబ్ గా మన ఎడ్యుకేషన్ హబ్ గా కానీ, అదే కాకుండా ఇప్పుడు రీసెంట్ ఏమంటే గత 3 సంవత్సరాల్లో ఈఏపీ గ్రాంట్ కింద మదనపల్లిలో 124 రూరల్ రోడ్స్ తార్ రోడ్ గా డివైడ్ చేశారు. రోడ్ నెట్వర్క్ అంతా పటిష్టంగా చేసి అన్ని మెటల్ రోడ్స్ కానీ, అర్థన్ రోడ్లు కానీ తార్ రోడ్ గా మార్చడం జరిగింది. అది దగ్గర 124 వర్కులకు గాను 148 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 148 కోట్లు ఖర్చు పెట్టి మదనపల్లి సరౌండింగ్స్ ఉండే రూరల్ రోడ్స్ అన్ని తార్ రోడ్ గా మార్చడం జరిగింది. అది కాక పిఎంజీసీ రోడ్డు కానీ, నాబార్డ్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్నో వర్క్ చేశారు. చాలా అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనే కాదు అభివృద్ధి పథకాల్లో కూడా మదనపల్లిలో పతాక శిఖరానికి తీసుకుపోయారు. కాబట్టి ఇట్లా నాయకులు మనకు చాలా అవసరము. ఇంకా మిథున్ రెడ్డి గారు అయితే చెప్పనక్కర్లేదు. ఆయనకు మనకు సీఎం కు మధ్యలో కేవలం 2 అడుగుల దూరం ఉంది. ఒక అడుగు వచ్చింది మన మిథున్ రెడ్డి గారి దగ్గర వేయాలా, 2వ అడుగు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేయాలా. అంత దగ్గరలో మనం ఉన్నాం. ఇప్పుడు మనందరి ప్రీతమ నాయకుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, యువ నాయకుడు, నిరంతరం ప్రజల కోసం పంపించే వ్యక్తి నిజంగా కొద్ది క్షణాల్లో వస్తారు. మరి అదేవిధంగా పెద్దల చిత్తూరు ఎంపీ అయిన రెడ్డప్ప సార్ గారిని, మరి అదేవిధంగా కుప్పం, మరి చంద్రబాబుని ఓడిస్తున్న భరత్ నేను అని మన భరత్ గారు, అదేవిధంగా వెంకయ్య గౌడ్ గారు. కాబట్టి ఈరోజు మన చేతుల మీదుగా ఇంతమందికి ఈరోజు ఆ దీపం రావడం అంటే ఒక విక్టరీ కార్డు వచ్చినట్టే ఈరోజు అట్లా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజల ఆదరణ, ప్రజలు ఇది చూస్తా ఉంటే ఎక్కడ ప్రజలు చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంగళహారతులు. దయచేసి 5 నిమిషాలు తల్లి, 5 నిమిషాలు
దీనికోసం ఈరోజు మనం చేస్తా ఉండే అన్ని కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఈరోజు ప్రజల వద్దకు చేరడానికి దానికి ఈ సక్సెస్ఫుల్ సభనే మెయిన్ నిదర్శనం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా మన ఎంపీ మిథున్ రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యే నన్ను కానీ అఖండ మెజార్టీతో గెలిపిస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతో మంది బ్యాంకులను దోచేసి వేరే కంట్రీలకు వెళ్ళిపోతే మీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారని ఈ సభాముఖంగా అడుగుతున్నా. అలాగే ఇంకొక విషయం, మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షాజహాన్ బాషాకు అడుగుతున్నా. ఏమండి షాజహాన్ బాషా గారు, మీరు తెలుగుదేశం మీద ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డారు. మీ ఎంపీ ఓటు ఎవరికి ఇస్తారో బహిరంగంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నా. మీ ఎంపీ ఓటు బీజేపీకి వేస్తున్నారా, వైఎస్ఆర్సీపీకి వేస్తున్నారో ఈ సభాముఖంగా అడుగుతున్నా. ధైర్యం ఉంటే మీరు ముందు వచ్చి చెప్పాలని తెలియజేసుకుంటూ మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, నిజంగానే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు మన జగన్ ఇస్తున్నాడు, అదే విధంగా ఈ రోజు మన మదనపల్లి కావచ్చు, మన చిత్తూరు డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్ సంబంధించి అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాం. ప్రభుత్వం అయితేనేమి, మన ఎంపీ మిత్రులను అయితేనేమి, మన పెద్ద అయితేనేమి ప్రత్యేక దృష్టితో ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నాం ప్రభుత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా రాబోయే ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున మనమందరం పాల్గొని మన జగనన్న ప్రభుత్వం మరొకసారి తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ మదనపల్లికి విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు నిసార్ అహ్మద్ గారికి, నరేష్ రెడ్డి గారికి, షమీం గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున, ముఖ్యంగా వేలాది మందిగా తరలివచ్చినటువంటి మహిళలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జగన్ ప్రపంచనం ఈరోజు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. ఏ వాడ చూసినా, ఏ గడపలో చూసినా మాకందరికీ లబ్ధి జరిగింది, మేమందరము జగనన్నతో తోడుంటున్నామని మీరు భరోసా ఇస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు కానీ, వృద్ధులకు కానీ పెన్షన్ ఇంటింటికి తీసుకొచ్చి మీకందరికీ నేనున్నానని చెప్పి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఇంతకు ముందు ఉందా అని అడుగుతున్నా. అదేవిధంగా ముందు మనము ఏదైనా చిన్న కార్యక్రమాలు చేయాలన్నా, డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, చిన్న ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఇల్లు కానీ పెన్షన్ కానీ కావాలంటే నెలల తరబడి వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మీ యొక్క పరిపాలనా వ్యవస్థను, అంటే సచివాలయాన్ని మీ ముంగడి తీసుకొచ్చి, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ముంగిట్లోనే, అంటే మీ ఇంటికే తలుపు తట్టి మీకు పెన్షన్ ఎందుకు రాలేదు, మీకు ఏమైనా డెత్ సర్టిఫికేట్లో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు క్లియర్ చేసి ప్రభుత్వాన్ని మీ ఇంటి గడపకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన మదనపల్లిలో కానీ వాడలా మన మిథున్ రెడ్డి గారి సహకారంతో రోడ్లు వేసినారు. అదేవిధంగా బీటీ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసిన పరిస్థితులు ఉంది. అదేవిధంగా మనకు ఎన్నో రోజుల మన కళ మెడికల్ కాలేజ్, ఆ కళను నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని సహకరించిన వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, మిథున్ రెడ్డి గారు. ఈ విషయాలన్నింటినీ మీరందరూ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. అమ్మఒడి కార్యక్రమంలో ప్రతి అమ్మకు మేలు జరిగింది. ఈ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అందరినీ కెనాల్ ద్వారా కుప్పం కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మన రాయలసీమ, ముఖ్యంగా కరువు సీమ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే పథకం కూడా మన యొక్క ఈ నియోజకవర్గంలో అమలు జరుగుతూ ఉంది. అది కూడా దగ్గర 80% అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ మనకు జరిగిన మంచిని దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే ఎన్నికల్లో మే 13లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని మీకు అందరికీ మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. పెద్దిరెడ్డి రామచంద్రన్న జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే కాకుండా మనం పోయే ప్రతి పల్లెలోనూ ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా లేని తానంతా రోడ్లు రావడం జరిగింది. నేషనల్ హైవే
4 రోడ్లు ఈరోజు మదనపల్లి నుంచి తిరుపతికి రావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీ, బీడీ కాలేజ్, యూనివర్సిటీ, ఈ విధంగా సంక్షేమ పథకాలకు అదనంగా ఎప్పుడూ కనీ విని ఎరిగిన విధంగా మన మదనపల్లిని అభివృద్ధి పథంలో చేసుకొచ్చి మన అందరూ అభిమానం చేసుకున్న పెద్ద రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి తరఫున. ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు గతంలో ఎమ్మెల్యే పదవి అనే విషయమే తెలియని పరిస్థితుల్లో బీఫామ్ ఇప్పించి ఆ రోజు వైఎస్ రాజశేఖర గారితో కూడా కొట్లాడి బీఫామ్ ఎమ్మెల్యే చేపించిన వ్యక్తి ఈరోజు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అంటే దారి చూపించి నిలబెట్టిన వ్యక్తి ఈరోజు ప్రత్యర్థిగా ఉన్నంత మాత్రాన మాటలు తెలుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంకొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే నేను చిన్నప్పుడు నిక్కర్ వేసుకున్న ముందు రామచంద్ర గారిని ప్రచారం చేశా. అయితే కొన్ని పరిస్థితుల్లో కొంచెం పక్కన పోవాల్సి వచ్చింది. 23 సంవత్సరాల తర్వాత అన్న నాకు అవకాశం మల్లాన్నతో కలిసి ఉండే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి నిసార్ అహ్మద్, అదేవిధంగా సోదరుడు మిథున్ రెడ్డి అత్యధిక మేరతో గెలిపించేందుకు అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో రాజంపేట పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. అవినీతికి తావులేని పరిపాలన అందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిస్తే రాజంపేట రూపురేఖలు మారుతాయని కాపు, బలిజ, తెలగ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లె బీజేపీ కార్యాలయంలో బలిజ సంఘం నాయకులు ఆకుల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి రాము మాట్లాడారు. రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని, తన సేవలు కేంద్రం ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందని, కావున కిరణ్ కుమార్ రెడ్డిని బలిజలు అందరూ కలసి కట్టుగా గెలిపించాలని కోరారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కడో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ను ఓడించాలని ప్రయత్నించడాన్ని తాము పూర్తిగా అడ్డుకుని తనకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉందని, కేంద్రం సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని, సమసమాజ రాజ్యం నిర్మాణం చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అన్నారు. కేంద్రంలో రానున్నది భారతీయ జనతా పార్టీనే అని, కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో మిగులు బడ్జెట్లో వెళుతుండగా మన రాష్ట్రం మాత్రం అప్పుల్లో పయనిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో బలిజ సంఘం, కాపునాడు, బలిజ యూత్ సంఘం నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనీత, జంగాల శివరాం, ప్రసాద్, పూల నాగరాజు, మునిగోపాల కృష్ణ, పూల మురళి తదితరులు పాల్గొన్నారు. దాసరి రాము, తెలంగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన రాబోయే ఎలక్షన్స్ సంబంధించి ఈరోజు తిరుపతిలో పెద్ద మీటింగ్ జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి సంబంధించి పెద్ద సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట తరపు నుంచి బీజేపీ ఎంపీగా నిలబడి ఉన్నారు. మేమంతా కోరుతుంది ఒకటే, జాతీయ పార్టీలుతోనే సామాజిక న్యాయం కానివ్వండి, సమాభివృద్ధి కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్ర విభజనతో పార్టీ దెబ్బతింటడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అభివృద్ధి కానివ్వండి అనేక విషయాల్లో సిస్టమేటిక్గా ముందుకెళ్తున్నారు. మోడీ గారు మంచి నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాల కూడా రాజ్యాధికారం అందాలని ఒక మంచి కాన్సెప్ట్తో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి నేషనల్ పార్టీ బీజేపీ పార్టీకి మా బలిజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా, రాజంపేట ఎంపీగా నిలబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా, అట్టడుగు పేద ప్రజలందరూ కూడా తప్పకుండా ఓటు వేసి
వారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా క్రైసిస్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పటికే అవినీతితో చాలా భ్రష్టత్వం పట్టున్న పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నంతవరకు 95% నిజాయితీ పరిపాలన అందజేశారు. ఏ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినా అన్నీ కూడా పారదర్శకంగా చేయటం కానీ, నడపటం కానీ, ఎక్కడ ఇంటర్వ్యూస్ లాంటివి ఉండవు. డైరెక్ట్ ఎగ్జామ్ రాయటం, మెరిట్ బట్టి వాళ్ళకి జాబ్ ఇచ్చేయటం, ఇట్లాంటి చాలా విషయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజున ఆయన పరిపాలన కూడా చాలా సిస్టమేటిక్గా చేశారు. అలాంటి మంచి వ్యక్తి, విలువతో కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా గెలిస్తే, ఈ ప్రాంతంలో ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో యొక్క అభివృద్ధి, గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చాలా అభివృద్ధి తీసుకురాగలిగారు. ఆయన ఇక్కడ ఎంపీగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఒక ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థిని దేశవ్యాప్తంగా వారి సేవను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీకి అందరూ కూడా తప్పకుండా ఓటు వేయమని చెప్పని మరీ ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం, మేము బలిజ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళ కోసం పనిచేసే మనుషులుగా బలిజ కులస్తులందరినీ కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిథున్ రెడ్డి గారు మాకు చాలా బాధాకరం ఏంటంటే, వాళ్ళ సొంత ఊళ్ళు వదిలేసి ఆయన పిఠాపురంకి వచ్చి, ఎక్కడ ఈస్ట్ గోదావరి పిఠాపురంకి వచ్చి ఆయన చుట్టుపక్కల మండలాలకు ఒక నాయకత్వం అప్పచెప్పి పవన్ కళ్యాణ్ గారిని దాదాపు 500 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ ఒక పొంగనూరు, ఎక్కడ పీలేరు, ఎక్కడ ఈస్ట్ గోదావరి పిఠాపురం. అది అంటే డబ్బుతో ఏమైనా చేస్తాం. గతంలో కూడా ఇట్లాగే ఓడగొట్టారు. మేమందరం గౌరవించి అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని గతంలో కూడా డబ్బుతోనే ఓడగొట్టారు. ఆయన డబ్బు ఖర్చు పెట్టడం, వీళ్ళేమో గత ఎన్నికల్లోనే 100 కోట్లు పెట్టారు. భీమవరం గాజువాకలో ఒక్కొక్క చోట 100 కోట్లు. ఈసారి 1000 కోట్లు పెట్టా కూడా రెడీగా ఉన్నారు. అంటే ఒక చెట్టు ఉంటే చెట్టు మూలాలతో సహా నరికేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా ఇటు చల్లా చెదిరిగిపోతారు. కాబట్టి ఆ పార్టీ ఇంకొకటి వెళ్తూ లేకుండా చేయాలంటే జనసేనని ఆయన మళ్ళీ ఓడించాలా అని చెప్పి జరుగుతున్న ప్రయత్నంలో ఇక్కడ ఎంపీ గారు పెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించినాయి. మరి అలాంటి వ్యక్తి అదేమనంటే ఆదికేశ్వర నాయుడు గారిని ఓడించాను, వాళ్ళ భార్యను ఓడించాను, వాళ్ళ కొడుకును ఓడించాను నేను. ఇట్లాంటి మాటలు, ఇలాంటి అహంకారపూరితమైన మాటలతో మాట్లాడుతున్న వ్యక్తిని వీరిని ఎంతవరకు మనం స్పేర్ చేయాలో అందరూ ఆలోచించుకోండి. వాటి కూటమి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నారు. రాష్ట్రం ఈ రోజున 10 లక్షల కోట్ల అప్పులతో ఉంది. కేంద్ర సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే రేపు ఏర్పడే ప్రభుత్వాలు ఒక్కరోజు కూడా గవర్నమెంట్ నడపలేదు. ఒక్కరోజు కూడా ప్రభుత్వ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. ఉన్న రాజధాని భ్రష్టు పట్టించేశారు అందరూ కలిసి. ఎక్కడ పెట్టుబడులు కూడా రావట్లా. అవినీతి అయిపోయింది. ఇసుక మీద, గనుల మీద ఎక్కడెక్కడ దోచుకున్న డబ్బు అంతా మందు మీద, చీప్ లెక్కల మీద సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి విచ్చలవిడిగా మళ్ళీ అభ్యర్థులను ఓడించి మళ్ళీ గెలుపు కోసం ఎత్తుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మా విభజన జరిగిన ఈ రాష్ట్రంలో సరైన ఆదాయ వనరులు లేవు, అప్పులు పాలైపోయిన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క సహకారం కావాలి. కాబట్టి ఆ కూటమి కలిసి వెళ్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి కూడా ఈ పేద కుల రాజ్యాధికారం అనే దానికోసం బలమైన ప్రయత్నం చేస్తున్నారు. సమాజ నిర్మాణం అవ్వాలని చెప్పని అదే ఆలోచన బీజేపీ కూడా చేస్తుంది. మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా బీసీలకి ముఖ్యమంత్రి ఇస్తామని చిన్న విషయం కాదు. బీసీలకి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తామని చెప్పని అంటున్నారు. నేషనల్ పార్టీస్తో సామాజిక న్యాయం జరుగుతుంది, పేద వర్గాల న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ అభివృద్ధి సమానంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు భారతదేశంలో కేంద్ర స్థాయిలో జరిగే ఎన్నికల్లో బీజేపీయే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఆంధ్రప్రదేశ్కి ఎంతైనా అవసరం. కాబట్టి ఈ రాష్ట్రం కాపాడుకోవాలన్నా, ఈ రాష్ట్రం మళ్ళీ పెట్టుబడులు రావాలంటే, ఈ రాష్ట్రం గాలిలో పడాలంటే కేంద్ర సహకారం కావాలి. కాబట్టి ఆ బీజేపీ పార్టీ తరఫున నిలబడుతున్న అభ్యర్థుల్ని ఇక్కడ మనం బలంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అందరూ కూడా బలిజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పకుండా ఓటు వేయండి. ఈలోపు డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు గుమ్మరిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. మీ ఓట్లు ఉన్నాయో చూసుకోండి. డబ్బులకి మీ ఓట్లు అమ్ముకోవద్దు. మన పెద్దలు ఎంతో కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చి ప్రజాస్వామ్యం తెచ్చింది ఓట్లు అమ్ముకోవటానికి కాదు, మంచి వ్యక్తిని గెలిపించుకోవటానికి. కాబట్టి ఇప్పుడు బీహారు, ఒరిస్సా
చాలా రాష్ట్రాలు అవినీతి నుంచి బయటకు వచ్చి, రౌడీజం నుంచి బయటకు వచ్చి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు గుడ్ గవర్నెన్స్ వైపు వెళ్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో మిగులు బడ్జెట్ వచ్చింది యోగి ఆదిత్యనాథ్ వల్ల. మన రాష్ట్రం ఎట్టిపోతుంది? అవినీతిమయంలో కూరుకుపోయి అప్పులు పాలైపోతుంది మన రాష్ట్రం. ఇవన్నీ గాలిలో పడాలంటే బీజేపీ పార్టీ యొక్క అండా దండ గైడ్లైన్స్ ఎంతైనా అవసరం. ఆ పార్టీ అభ్యర్థి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఖచ్చితంగా అందరూ కలిసి గెలిపించుకొని ఆయనకి మన ఎంపీగా ఢిల్లీకి పంపించగలిగితే మన రాష్ట్ర అప్పుల విషయంలో, మనకి కావాల్సిన అవసరాలు ఇబ్బందుల విషయంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం అందుతుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా